హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లీలాస్ కిచెన్. చాలా రోజుల తర్వాత నాకు ఈ రాజ్మాలు డీమార్ట్లో కనబడ్డాయి. వెంటనే తీసుకొచ్చి గుగ్గిళ్ళు అయితే వండాను. చాలా టేస్ట్ ఉన్నాయండి. మనం కనీసం నెలలో ఒక్కసారైనా ఏవో ఒక గుగ్గిళ్ళు అయితే వండుకొని తినాలి. కానీ రాజ్మా అయితే ఇంత టేస్ట్ ఉన్నాయో చెప్పలేను. ఇవి కూడా చాలా ఈజీ అండి వండుకోవడం. నేనైతే ఒక గ్లాస్ రాజ్మాలు తీసుకున్నా. అవి శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 4 గ్లాసుల వాటర్లో బాగా మసిలేటప్పుడు వేసుకొని ఒక 10-15 నిమిషాలు అయితే పడుతుందండి అవి ఉడకడానికి. నాకు 15 నిమిషాలు పట్టింది. అంటే అందులో ఉన్న వాటర్ అన్నీ వాటితోనే ఇనికిపోవాలి, పారబోయకుండా. ఎందుకంటే అవి ప్రోటీన్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి కాబట్టి మనం పాడబోయొద్దు వాటరు. ఒక 15-20 నిమిషాలు పడుతుందండి అవి ఉడకడానికి. కుక్కర్లో వేస్తే మెత్తగా పప్పులాగా అయిపోతుంది, వేయొద్దు. చూసారా ఎలా దగ్గర పడ్డాయి. ఇంకొక 5 నిమిషాలు అయితే ఉడికిపోతాయండి. అంతే, దగ్గరికి వచ్చాక మంచిగా తీసి ఒక జల్లిగిన్నెలో వడపోసుకోవడమే. చూసారా ఎంత బాగున్నాయో, మంచిగా ఉడికినాయి. ఇవి తింటే చాలా మంచిదండి హెల్త్కి. చిన్నప్పుడైతే బాగా తినేవాళ్ళం, ఇప్పుడు కొంచెం తక్కువ అయింది కదండి తినడం. ఇప్పుడైతే పోపు చేసుకుందాం. ఒక 2-3 పావులు ఆయిల్ పోసుకొని మంచిగా జీలకర్ర వేసుకొని అవి మాడినాక ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిగా తింటుంటే మధ్య మధ్యలో అవి తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి. ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా మగ్గాక ఎండుమిర్చి వేసుకోవాలి. అవి నూనెలో కొంచెం మాడేలాగా చూసుకొని అవి కూడా మాడినాక, అంటే బాగా మంచిగా నల్లగా వేగాక కొంచెం కరివేపాకు వేసుకొని, కరివేపాకు కూడా వేగాక అలా ఎర్రగా అన్నీ మగ్గాక కొంచెం చిటికెడు పసుపు వేసుకొని కలుపుకొని ఈ రాజ్మాలు అందులో వేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు రాజ్మాలు కూడా మగ్గాక అందులో ఒక స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం వేసుకొని పైన కలుపుకొని బంద్ చేయడమేనండి. కారం వేసాక ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచొద్దు, వెంటనే బంద్ చేయాలి. చాలా బాగుంటుంది. పోపులో కారం వేస్తే అస్సలు టేస్ట్ ఉండదండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నాకైతే చాలా నచ్చినాయి, చాలా టేస్ట్ ఉన్నాయి, ఈజీగా అరిగినాయి కూడా. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. నిజంగా చెప్తున్నానండి, చాలా టేస్ట్ ఉన్నాయి. మంచి వేడిగా వర్షం పడుతున్నప్పుడు ఇవి వండుకొని తింటే ఎంత బాగుంటుందో. ఇంట్లో అయితే అందరికీ ఇష్టమే. చూడండి ఎంత బాగున్నాయో, ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా చేసుకొని తినండి.